ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయము 18. దేంతో పీకులాడేవాళ్ళు దాంట్లోకి. స్వామి మానవుడు చనిపోయాక ఏమవుతాడు, మరలా మనిషిగా పుట్టి పాపపుణ్యాలు అనుభవిస్తాడా అని అడిగిన వారితో శ్రీ స్వామివారు క్లుప్తంగా దేంతో పీకులాడేవాళ్ళు దాంట్లోకే పోతుండ్లా అయ్యా అని సెలవిచ్చారు. చివరి క్షణంలో జీవులు దేనిని స్మరిస్తాయో వాటినే పొందుతాయని భగవద్గీతాది శాస్త్రాలు చెబుతున్నాయి. జీవితాంతం లౌకిక వ్యవహారాల్లో కొట్టుకులాడే సామాన్య మానవులకు చివరి ఘడియలలో అట్టి శృతులే కలుగుతాయి. కానీ పూర్వపుణ్యం వలన మహనీయులను ఆశ్రయించిన వారు నిరంతరం వారి స్మరణ సేవలలోనే తమ జీవితాన్ని గడుపుతారు. అట్టి వారికి సహజంగా అంతిమ శ్వాసలో అటువంటి శుభమైన శృతులే కలుగుతాయి. మన శాస్త్రాలు విద్యలను పరవిద్య అపరవిద్య అని 2 వర్గాలుగా విభజించారు. మోక్షాన్నిచ్చే విద్యను పరవిద్య అని, మోక్షగాములు వాటిని ఆశ్రయించాలని చెప్పారు. జ్యోతిష్యము, వ్యాకరణము మొదలగునవి అపర విద్యలు. ఇవి బహిర్ముఖములు, ఐహికములు కనుక మోక్షమునకు ప్రధానము కావని చెప్పారు. ఇవి మానవుని భ్రాంతిలో పడివేసి అధోగతి పాలు చేస్తాయని చెప్పారు. కనుక ముముక్షువు వీటిని పట్టించుకోకుండా తన దృష్టిని అంతటిని సద్గురువుపై నిలపాలని చెప్పారు. ఇందుకు చక్కని ఉదాహరణ శ్రీ స్వామివారి చరిత్రలో కానవస్తుంది. నాగుల వెల్లటూరుకు చెందిన సోంపల్లి రామానాయుడు జ్యోతిష శాస్త్రమును అభ్యసించి ఎక్కువ కాలం శ్రీ స్వామివారి చెంతనే గడిపేవాడు. అతడు ఆ విద్యలో ప్రావీణ్యం కావాలని శ్రీ స్వామివారిని ఆశ్రయించాడో ఏమో గాని కొంతకాలానికి ప్రశ్నలు చాలా చక్కగా చెప్పేవాడు. ఒకసారి ఒకరి నెక్లెస్ పోతే ఆయన లెక్క వేసి వారింటి తాటాకు దడిలో దాచారని చెప్పాడు. దడి విప్పితే అందులో నుండి నెక్లెస్ కింద పడింది. తప్పిపోయిన బర్రెను గూర్చి ప్రశ్నించిన వారితో, మీ ఊరికి ఉత్తరాన 3 మైళ్ళలో ఉన్న గ్రామానికి ఎల్లుండి సూర్యోదయం అప్పుడు వెడితే దొరుకుతుంది అని చెప్పాడు. సరిగా ఆ సమయానికి ఆ ఊరికి వెతకటానికి వెళ్ళిన మనిషికి ఎదురుగా ఒక ఇంట్లోంచి ఆ గేదె బయటికి వచ్చింది. ఒకసారి శ్రీ స్వామివారు పర్యటనకు వేరొక ఊరికి బయలుదేరుతూ ఉండగా రామానాయుడు, స్వామి నా వంట్లో బాగాలేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. శ్రీ స్వామివారు అంగీకరించి వెళ్ళిపోయారు. తర్వాత 2వ రోజున రామానాయుడు ఆశ్రమంలో మరణించాడు. ఆ వార్త శ్రీ స్వామివారికి తెలిపితే అతడి దేహాన్ని ఆశ్రమంలో ఒక పక్కన సమాధి చేయమని శ్రీ స్వామివారు కబురు చేశారు. భక్తులు అలానే చేశారు. ఆ సమాధి పక్కనే శ్రీ స్వామివారి భక్తుడైన పోలిరెడ్డి సమాధి కూడా ఉన్నది. పోలిరెడ్డి ఎప్పుడూ శ్రీ స్వామివారిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. శ్రీ స్వామివారు ఎక్కడ విడిది చేసినా అతడు వెంటనే ఆ ప్రాంతంలో వెతికి ఆకుకూర సేకరించి వండి శ్రీ స్వామివారికి పెట్టేవాడు. కారణం, శ్రీ స్వామివారు ఆకుకూరను ఎక్కువ ప్రీతిగా తినేవారు. అంతకు మించి అతడు శ్రీ స్వామివారి నుండి కోరింది కానీ పొందింది కానీ ఏమీ కనిపించదు. కానీ అతడు చనిపోవటానికి 40 రోజులు ముందుగా శ్రీ స్వామివారు భక్తులతో, నేటికి 40 రోజులకు భగవంతుడు విచారణకు వస్తాడు, మనమందరము ఆ రోజు గంగైనా ముట్టకూడదు అన్నారు. వారి భావమేమో ఎవరికీ అర్థం కాలేదు. సరిగ్గా ఆ రోజుకు మైపాడులో ఉన్న శ్రీ స్వామివారు, అయ్యా మనం ఆశ్రమం చేరిందాకా నేనే కాదు మీరు కూడా గంగను ముట్టకూడదు, మనం వెంటనే గొలగమూడి చేరాలి, పదండి అన్నారు. వర్షాల వల్ల ప్రయాణ సౌకర్యం లేకపోయినప్పటికీ ఆయన సేవకులను తొందర చేసి కాలినడక నెల్లూరు చేరి మధ్యాహ్నానికి కారులో గొలగమూడి చేరారు. నాటి ఉదయమే ఆశ్రమంలో పోలిరెడ్డి పరమపదించాడు. అతడికి అంత్యక్రియలు ఎక్కడ ఎలా చేయాలి భక్తులు తర్కించుకుంటున్నారు. శ్రీ స్వామివారిని విచారించడానికి ఆయన ఎక్కడ ఉన్నది వారికి తెలియలేదు. కానీ శ్రీ స్వామివారికి తెలియనిది ఏమున్నది? పోలిరెడ్డి మరణించిన సమయానికే శ్రీ స్వామివారు సేవకులను ఆశ్రమానికి బయలుదేరదీశారు. తర్వాత ఆశ్రమంలో ఆయనే స్వయంగా పోలిరెడ్డి దేహాన్ని సమాధి చేశారు. పోలిరెడ్డి అంత్యక్రియల పట్ల అంత శ్రద్ధ వహించిన శ్రీ స్వామివారు జ్యోతిష్యంలో ప్రావీణ్యం గడించిన రామానాయుడు చనిపోయినప్పుడు ఆశ్రమానికి ఎందుకు రాలేదని భక్తులు ఈనాటికి తర్కించుకుంటున్నారు. శ్రీ స్వామివారి సేవను తప్ప ఏమీ కోరని అనన్యమైన గురుభక్తుడు ముముక్షువు పోలిరెడ్డి. శ్రీ స్వామివారు స్వయంగా అతని దేహాన్ని సమాధి చేయటం అతడికి ఆయన నిశ్చయంగా సద్గతిని ప్రసాదించారు అనటానికి నిదర్శనం. రామానాయుడు శ్రీ స్వామివారి నుండి జ్యోతిష్య విద్యను మాత్రమే ఆశించిన అర్ధార్థి. అయితే పూర్వపుణ్యం వలన ఆ మిష మీద అతడిని పరమ పవిత్రమైన శ్రీ స్వామివారి ఆశ్రమంలోనే సమాధి చేయమన్నారు శ్రీ స్వామివారు. శ్రీ సాయి చరిత్రలో కూడా వారి నుండి ఏమీ ఆశించకనే అనన్యంగా సేవించిన మేగుని గురించి సాయి వీడేనా అసలైన భక్తుడు అని ప్రశంసించి అతని దేహంతో కూడా శ్మశానం వైపుకు కొంత దూరం నడిచి వీడికోలు చెప్పడమే గాక తమ స్వంత ఖర్చుతో భక్తులకు సాయి సంతర్పణం చేయించారు. ఏమీ కోరని సేవే భక్తి.
నెల్లూరు వాస్తవ్యులు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి ఒక పెంపుడు కుక్క ఉండేది. దాన్ని వారెంతో ముద్దుగా చాకేవారు. ఆ కుక్కకు జబ్బు చేస్తే డాక్టర్ వల్ల నయం కాక శ్రీ స్వామివారి చెంతకు కారులో తీసుకొచ్చారు. శ్రీ స్వామివారు కుక్క శ్రీ స్వామివారిని ఒకరిని ఒకరు చూచుకున్నాక ఆ కుక్క ప్రాణాలు వదిలింది. శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రాణాలు వదిలిన జీవికి తప్పక సద్గతి లభిస్తుంది. సాయి చరిత్రలో సాయినాథుని దర్శించి ఒక పులి తన ప్రాణాలు విడిచినట్లుంది ఈ సన్నివేశము. కొర్రకోటి నరసింహనాయుడు వీరి భార్య అనేక సంవత్సరాలుగా శ్రీ స్వామివారి భక్తులు. శ్రీ స్వామివారి మాటపై అచంచలమైన విశ్వాసం గలవారు. ఒకప్పుడు శ్రీ స్వామివారు వీరిని 1 సంవత్సరం రోజులు గొలగమూడి వదిలి పడమటి రాజ్యం పొమ్మని ఆజ్ఞాపించారు. వీరు అలాగే ఇల్లు వాకిలి వదిలి శ్రీ స్వామివారు మరలా రమ్మని చెప్పినంత వరకు తలుపూరులో పూరీపాక వేసుకుని సంతోషంగా కాలం వెళ్ళబుచ్చారు. 1983లో నాయుడు గారి భార్యకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లకు చూపిస్తే వారు ఆశ వదిలేశారు. శ్రీ స్వామివారిని చెరనుజొచ్చి విభూతి వాడుతున్నారు. శ్రీ స్వామివారి భక్తులు బుజ్జన్న గారు శ్రీ స్వామివారి సమాధికి దారం తాకించి ఇస్తే ఆ దారం కట్టి సామ్రాణి పొగ వేయించి స్వామి విభూతి నీటిలో కలిపి ఇప్పిస్తూ శ్రీ స్వామివారిని ప్రార్థించారు. ఆనాటి రాత్రి బుజ్జయ్య గారి స్వప్నంలో ఆమెను బ్రహ్మాండమైన పాడపై పెట్టి అలంకరించినట్లు, పెద్ద పూలమాల వేసినట్లు, ఆమె ముఖం బెజవాడ కనకదుర్గమ్మ ముఖం వలె వెలుగుతున్నట్లు కనిపించింది. తెల్లవారి ఆమె మరణించింది. శ్రీ స్వామివారు ఆమెను రక్షించలేదని బుజ్జన్న మొదలైన భక్తులు అనుకుంటారని, ఆమెకు ఆయువు తీరిందని, ఏమి చేయుటకు వీలు లేదని వీరికి ఆ స్వప్నం ద్వారా తెలిపారు. ఆమెకు మృత్యుకళ లేకుండా దైవకళతో ఉన్నట్లు స్వప్నంలో చూపడం బట్టి ఆమెకు శ్రీ స్వామివారు ఉత్తమగతి కలిగించారని తెలుస్తుంది. కల్లూరుపల్లి వాస్తవ్యులు పాబోలు సుబ్బమ్మ చాలా దయగల వ్యక్తి. సర్వజీవులను పరమాత్మ రూపాలుగా చూచుకునే స్వభావం కలది. గ్రామస్తులు ఒక దొంగను పట్టుకొని ఆమె ఇంటి ముందు బండికి కట్టివేశారు. ఆమె రహస్యంగా ఈ దొంగకు పెరుగన్నం పెట్టి కట్లు విప్పి తరిమివేసిన దయామయ్యి. వృద్ధాప్యంలో కలిచెడులో మంచాన ఉండి నిరంతరం రాత్రింబవళ్ళు షిరిడీ సాయి నామస్మరణ చేసింది ఆమె. వీరి మనవడు పి సుబ్బరామయ్య ఒకనాడు శ్రీ స్వామివారిని సిద్ధులయ్య కొండ దగ్గర దర్శించాడు. అప్పటికి 2 రోజుల నుండి మౌనంలో ఉన్న శ్రీ స్వామివారు వెంటనే లేచి వీరికి ఒక చీటీ వ్రాసి అభయముద్ర ఆశీర్వాదము వేసి ఇచ్చారు. జావ త్రాగమన్నా త్రాగకుండా మరలా మౌనం వహించారు. మరుక్షణంలో వెంటనే సుబ్బరామయ్య కోసం మనిషి వచ్చాడు. ఇది తెలిసే శ్రీ స్వామివారు మౌనం చాలించి ఆమెకు సద్గతి కొరకు తమ ఆశీస్సులు వ్రాయించి ఇచ్చారు. ఇంటికి వెళ్ళి అంతవరకు ఏమీ నోటిలో పోయబోయినా వద్దనే ఆమె బాబా విభూతి శ్రీ స్వామివారి తీర్థం నోటిలో పోస్తాను అంటే నోరు తెరిచింది. అవి స్వీకరించాకనే ప్రాణం వదిలింది. నిజంగా ఆమెకు సకల సాధు స్వరూపమైన శ్రీ సాయియే శ్రీ వెంకయ్య స్వామివారి ద్వారా సద్గతిని ప్రసాదించారు. అందులోనూ పవిత్రమైన ధనుర్మాసంలో శరీర త్యాగం చేయించారు సకల సాధు స్వరూపుడు శ్రీ స్వామివారు. వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు తన తల్లిగారి సద్గతిని గూర్చి ఇలా చెబుతున్నారు. మా తల్లిగారైన తులసమ్మ గారు శ్రీ స్వామివారి సేవకు అంకితం కాకముందే చాలా సంవత్సరముల నుండి తూర్పున మన అమ్మ ఉంది. ఆమె మనకు గత 5 జన్మల నుండి అన్నం పెడుతుంది. ఇక మీదట మనమంతా ఆమె అన్నం తినాలి అని శ్రీ స్వామివారు చెప్పేవారు. ఎవరు స్వామి ఆమె దేవురు అని అడిగితే చెప్పేవారు కాదు. కాలాంతరంలో తులసమ్మ శ్రీ స్వామివారి సేవకు అంకితమైనప్పుడు శ్రీ స్వామివారు చెప్పిన అమ్మ ఎవరో భక్తులకు అర్థమైంది. ఈమె ఇల్లు వాకిలి వదిలి తన సర్వస్వము శ్రీ స్వామియేనని సుమారు 25 సంవత్సరములు నిరంతరం శ్రీ స్వామివారి సేవలో తన జీవితాన్ని పండించుకున్న ధన్యజీవి. ఎప్పుడూ శ్రీ స్వామివారు ఈమెను అమ్మ అమ్మ అని ఎంతో గొప్పగా పిలిచేవారు. తమ బృందంలో ఉన్న మిగిలిన ఆడవాళ్లను అలా పిలిచేవారు కాదు. ఈమె యొక్క అనన్యమైన సేవకు ప్రతిఫలంగా వీరికి శ్రీ స్వామివారు సద్గతిని ప్రసాదించారు. ఈమె శరీరానికి అగ్ని సంస్కారం చేసినప్పుడు గంధపు చెక్కలు మొదలగు సుగంధ ద్రవ్యములు ఏవీ వాడలేదు. కానీ ఈ మహాతల్లి శరీరం నుండి కవురు వాసనే రాలేదు. పరమపదించుటకు ముందు 2 నెలల నుండి నిరంతరం ఈమెకు మౌనము అంటే ధ్యానస్థితి ప్రసాదించారు శ్రీ స్వామివారు. చిత్రమైన ప్రేరణ పెట్టి వెంకయ్య వెంకమ్మ అనే భక్తులను ఆమె సేవకు వినియోగించారు. వీరు ఆమెను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రీతితో ఆమెనే సాక్షాత్తు శ్రీ స్వామివారు అనే భావంతో సేవించినట్లు చేశారు శ్రీ స్వామివారు. అధ్యాయం 18 సంపూర్ణం.